టీఆర్ఎస్ డి పార్టీ తెలంగాణలో జనసేన పార్టీ నవనిర్మాణ సంకల్ప సభను పెట్టడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది మా తెలంగాణ సబ్బంట వర్గాలకు పవిత్రమైన రోజు. పవిత్రమైన రోజున ప్రాంతీయ విద్వేషాలకు రెచ్చగొట్టడానికి ఉద్దేశపూరితమైన విధానాలతో ఈ రోజు సభ పెట్టాలని చూస్తే మా తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయేసరికి కోర్టుకు వెళ్లారు. కోర్టు ముట్టికాయలు పెట్టినా మీకు బుద్ధి రాలేదు. తెలంగాణ జనసేనలో ఎక్కడెక్కడ పేమెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నాయకులు, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు మిమ్మల్ని మారాలని కోరుతున్నాం. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో పేమెంట్ లీడర్లు పనిచేసి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే ఖబర్దార్, జనసేన పార్టీ కార్యాలయాన్ని మా ఆధీనంలో తెచ్చుకుంటామంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను పెడుతున్నామని తెలియజేశారు. దీన్ని టీఆర్ఎస్డి పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ ప్రజలకు పరమ పవిత్రమైన రోజు. మీరు విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ప్రాంతీయ సమానత్వాన్ని మీరు రెచ్చగొట్టడానికి మా పరమ పవిత్రమైన రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం. ఆ రోజున మీరు తెలంగాణలో సభ పెట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రాలో వైఎస్ఆర్టీపీ పార్టీ ఉన్నది, ఆంధ్రాలో టీడీపీ పార్టీ ఉన్నది. వాళ్ళు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడ వాళ్ళకు తెలుసు, తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలుసు, తెలంగాణ నాయకత్వం గురించి తెలుసు, ఇక్కడ పరాభవం తప్పదని తెలుసు. అందుకే వాళ్ళు ఇక్కడికి రావడం లేదు. తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరేమన్నారు ఆ రోజున? తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్నారు. అరే, మాకు కూడా ఓపిక ఉంటుంది. తెలంగాణ సబ్బండ వర్గ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మాకు బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మీరు కొంతమందికి జీతాలు ఇస్తున్నారు కాబట్టి తెలంగాణలో అటువంటి నాయకులు మీ వెంట ఉంటారు. అనుభవ రాహిత్యమే ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడం అనేది అనుభవ రాహిత్యమే అని మరొకసారి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం, మంచిగా పార్టీని అక్కడ డెవలప్ చేయండి. తమిళనాడులో విజయ్ గారు చూశారు కదా, సింగిల్ మ్యాన్గా అధికారాన్ని చేపట్టారు. మీరు పట్టుమని 20 సీట్లు తెచ్చుకున్నారు ఆంధ్రాలో చంద్రబాబు దయ వల్ల. అటువంటి మీరు మా తెలంగాణకు వచ్చి మా తెలంగాణ ఉద్యమ నాయకులను కించపరుస్తూ, మీరు ఎవరైతే పేమెంట్ లీడర్లు ఉన్నారు జనసేనలో పేమెంట్ లీడర్లు ఉన్నారు, అనుభవం గల లీడర్లు లేరు. అనుభవం గల లీడర్లు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున, తెలంగాణ ప్రజలకు పవిత్రమైన రోజున ఇక్కడ సభ పెట్టవద్దని చెప్పి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున మా తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల కడుపు రగిలిపోతుంది. మీరు సినిమా హీరోగా ఆదరించారు, అభిమానించారు, అంతవరకే. కానీ ఈ రోజున మా ప్రాంతీయతను కించపరుస్తున్నారు. మా తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కించపరుస్తున్నారు. మీరు హైదరాబాదు సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు మీరు హైదరాబాద్లో పుట్టవచ్చు కాక, మీరు ఒకవేళ నిజంగా ఆంధ్రాలో పార్టీని మూసివేసి తెలంగాణలో నడపండి. అంతేగాని మీరు పెట్టుకున్న పేమెంట్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. ఖబర్దారని తెలియజేస్తున్నాం. అరే, గత 20 రోజుల నుంచి చూస్తున్నాం. మేము కూడా సరే వ్యక్తిగతంగా ఎవరు మిమ్మల్ని దూషించట్లే. ఈ రోజున మా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ తెలంగాణలో మీ పెత్తనం ఏందని అడుగుతున్నాం. ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా ఇంకా పోదా? ఇక మేము తెలంగాణ తెచ్చుకుని ఏం లాభం? ఖబర్దార్, జనసేన పేమెంట్ లీడర్స్ కూడా తెలియజేస్తున్నాం. అరే, అనుభవాన్ని సంతరించుకోండి రాజకీయాల్లో. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మేమందరం కూడా తెలంగాణ 33 జిల్లాల్లో మేము రాష్ట్ర అవతరణ దినోత్సవం సంతోషంగా జరుపుకుంటుంటే, మీరు ఆంధ్ర నుంచి వచ్చి జనసేన నవనిర్మాణ సంకల్ప సభ అని మా
తెలంగాణ రాష్ట్ర నాయకులతో పాటు తెలంగాణ ఉద్యమకారులతో పాటు మా తెలంగాణ సంబంధ వర్గాల ప్రజలను మీరు రెచ్చగొడుతున్నారు. ఇది సమంజసం కాదు. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాలేక కాదు, ఒకప్పుడు తెలంగాణలో వెలుగొందిన టీడీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. అంతేగాని మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మా తెలంగాణలో సినిమాలు తీసుకోండి, మా తెలంగాణలో రాజకీయాలు చేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతామంటే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్డీ పార్టీ సహించబోదు. టీఆర్ఎస్డీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ గారు తెలియజేస్తున్నా, ఆంధ్రాలో రాజధాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ప్రశాంతంగా ఉన్న మా తెలంగాణలో ఎందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? మీరు ఎవరైతే పేమెంట్ పెట్టుకున్న లీడర్స్ ఉన్నారో, పేమెంట్ ఇచ్చే తెలంగాణ లీడర్స్ ఉన్నారో, ఎవరికైనా ఒక్కరికి రాజకీయ వ్యూహం ఉందా? ఎవరికైనా రాజకీయ అనుభవం ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అది కరెక్ట్ కాదు కదా. ఎస్, మా తెలంగాణ వాదులు, మా తెలంగాణ ఉద్యమకారులు, మా తెలంగాణ సంబంధ వర్గ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మీరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, విద్వేషపూరితమైన విధానాలను సృష్టిస్తున్నారు. మీరు ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి, అక్కడ సంక్షేమంపై దృష్టి పెట్టండి, అక్కడ రాజధానిపై దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉన్న మా తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన, ఉద్దేశపూర్వకమైన కక్షపూరిత వ్యాఖ్యలు చేసిన మేము సహించం. మీరు అనుభవ రాహిత్యంతో ఉన్నారు కాబట్టి, రాజకీయాల అనుభవం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జనసేన నవనిర్మాణ సంకల్ప సభను పెట్టాలని మీరు నిర్ణయించారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, ఆత్మీయత ఉంటే ఈ రోజున ఎవరైనా మీటింగ్ పెడతారా? అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణలో రాబోయే భవిష్యత్తులో జనసేన పార్టీ అక్కడ పేమెంట్ లీడర్స్ అని చెప్పినాం కదా, ఆ పేమెంట్ లీడర్స్ కు తెలంగాణలో మాట్లాడే అర్హత లేదు. వాడు జనసేన ఇన్ఛార్జ్ ఉంటాడు శంకర్ గౌడ్ అని, అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం, దోచుకోవడం వాడు ఒక లీడర్. దౌర్భాగ్యం, మన తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. అందుకే చెప్తున్నా, డబ్బుల కోసం ఆశపడి ఆంధ్ర పార్టీలకు అమ్ముడుపోయే తెలంగాణ నాయకులారా బుద్ధి తెచ్చుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్కి సత్తా ఉంటే ఆంధ్రాలో ఎందుకు సీఎం కాలేకపోయాడు? అది చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద 22 సీట్లు 2 ఎంపీలు వచ్చినాయి. ఒకరిన పొత్తు లేకపోయినా ఆయనకి టిక్కెట్లు వచ్చాయి. చంద్రబాబు అనుభవం ఉంది కాబట్టి, అమ్మో తెలంగాణ లీడర్లతో పెట్టుకోవద్దు, తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు, తెలంగాణ ఉద్యమకాలతో పెట్టుకోవద్దని 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడి తెలంగాణకు రాలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన జగనే తెలంగాణలోకి రాలేదు. చిన్న డిప్యూటీ సీఎం పదవి వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషపూరితమైన వ్యాఖ్యలను చేస్తే మేము సహించబోం. అవసరమైతే తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఖబర్దార్ అని టీఆర్ఎస్డీ పార్టీగా హెచ్చరిస్తున్నాం.